హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా వీళ్ళిద్దరూ నైట్ 7:15 పడుకొని మార్నింగ్ 4కి లేచి కూర్చున్నారు ఇద్దరు. ఈ పిల్లోడు కూడా కూర్చున్నాడు. ఆయన అంటే ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఓకే వదిలేయచ్చు. వీడు కూడా ఆ టైంకి లేచేసరికి పిచ్చెక్కింది నాకు. మళ్ళీ 6 దాకా పడుకోలేదాడు. అప్పటిదాకా పడుకో అని పడుకోబెడితే ఇంకా 6కి పడుకున్నాడు అనమాట. మళ్ళీ 7:30కి లేచాడు. ఇంకా ఈరోజు అయితే ఆలు క్యాబేజ్ కర్రీ పబ్బియ్యం చేద్దామని కుక్కర్ పెట్టాను. బాగుంది చేయమన్నావు అందుకనే మళ్ళీ చేసా. మా అన్ననే చేసాలే కానీ మళ్ళీ కర్రీ బాగుంది చెయ్యి అట్లనే హాఫ్ క్యాబేజీ చేసాం ఇద్దరికి. ఇంకా హాఫ్ క్యాబేజ్ అట్లనే ఉంది. నేను ఫ్రై చేస్తా అంటే వద్దులే కర్రీ చేసే కర్రీ బాగుందని చెప్పేసి కర్రీ చేయించారు. వాళ్ళ డాడీ అయితే వీడిని చూపిద్దామని వీడియో కాల్ చేశారు. వాళ్ళ నాన్నమ్మకిను వాళ్ళ తాతకి వీళ్ళందరికీ. వీడైతే దేవుడు పాటలు వింటూ భజన చేస్తున్నాడు. అంటే అలా చూస్తున్నాడు కానీ ఇటు ఫోన్ వైపు అసలు చూడట్లేదు. అందుకని పిలిచి మరి చూపిస్తున్నాడు. అయినా నాకు సంబంధం లేదన్నట్టు అటే చూస్తున్నాడు. ఇంకా వీడియో కాల్స్ అయ్యాక అయ్యా కొడుకులు కలిసి ఇదిగోండి ఇట్లా డ్యాన్స్లు వేస్తున్నారు. వాడిని నుంచోబెట్టి డ్యాన్స్ వేయమంటాడు ఆయన. వీడేమో నేను నుంచోనని గోల. ఇంక మళ్ళీ ఎత్తుకొని కూర్చోబెట్టుకున్నాడు. మళ్ళీ మధ్యలో నేను వీడియో తీయటానికి అడ్డొచ్చానంట. అదో రాద్ధాంతం. ఇలా అయ్యాడు వీడు. ఈ వైఫై పెట్టించాక మా ఆయన కూడా ఉదయం లేవగానే అంటే ఈ ఆఫీస్ నుంచి రాగానే ఈ పాటలు పెడుతున్నాడు. ఇంకిద్దరు డ్యాన్సులు చేస్తున్నారు. ఇక పబ్బేం అయితే తినేస్తున్నాం. ఇలా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆడిస్తుంటే వీడు చూడండి అసలు ఎలా ఆడుతున్నాడు. దాగుడు మూతల లెక్క. నేను దగ్గరికి వస్తే సైడ్కి వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ వస్తున్నానా లేదా అని చెకింగ్. ఇలా చాలాసేపు ఆడాడు నాతో. మనం ఎంతసేపు ఆడించినా ఆడగలడు. అసలు వీళ్ళకి అలసటే రాదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. గోల చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటారు. మళ్ళీ ఎక్కువసేపు పడుకుంటాడా అంటే అది లేదు. తిండి అక్కర్లా నిద్ర అక్కర్లా. అల్లరి గోల సరిపోతున్నాయి వీడికైతే. ఈ మధ్య అయితే మరి ఇదివరకు రోజుకు 3-4 సార్లన్నా అట్లా పవర్ నాప్ అన్నా వేసేవాడు కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ వచ్చేసింది కదా. ఇంకా మధ్యాహ్నం ఒక్కసారి పడుకొని లేస్తాడు అంతే. పడుకుంటే ఈవినింగ్ అంతే. ఇప్పుడు దోశలుగా అయితే పోసాను. ఇంకా రేపు 2 డేస్ వచ్చినట్టే టిఫిన్ మళ్ళీ ఎత్తుక్కోకుండా. ఈ టాయ్ మాత్రం వీడికి నేను రెగ్యులర్గా ఇవ్వను, ఎప్పుడో ఒకసారి ఇస్తున్నా. ఎందుకంటే ఇసిరిసిరి కొడితే బొమ్మ ఆగమైంది. దాన్ని వాడు యూజ్ చేసినట్టు కూడా ఉండదని ఎప్పుడో ఒక్కసారి ఇస్తా. ఇచ్చినప్పుడు బాగా ఆడుకుంటాడు. మీలో ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించాలి అంటే చెప్పండి. మా బొడ్డోడుకున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇచ్చి పంపిస్తా. వీడే వాయిచ్చేస్తాడు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫ్యూచర్లో మ్యూజిషియన్ అవుతాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీడి సౌండ్స్ చెవులు చిల్లులు పడుతున్నాయి అంతే. ఒక్కసారి స్టార్ట్ చేశాడంటే వాడికి దాని మీద బోరు కొట్టేదాకా వదలడనమాట. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఆలు క్యాబేజ్ కర్రీ, రైస్, పెరుగు, వడియాలు. ఇంకా అంతే. తీసుకున్నాండు చాలా. మాకు దగ్గరలో ఉన్న మాల్ ఇది ఒక్కటే అనమాట. సో దీనికే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా. ఇంట్లో సరుకులకి అయితే వెళ్ళాము. ఇంకా సరుకులు తప్ప ఎక్స్ట్రా ఒక్కటి కూడా తాలే ఈసారి. ఇంకా మాల్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. వీడైతే అలసిపోయాడంటే ఇంక నా వల్లనే పడుకుంటా అన్నాడని ఎత్తుకున్నా. గిన్నెలు అయితే సర్వ్ చేసుకున్నాను. ఇంకా తిండి కూడా వేసుకున్నా. ఇప్పుడైతే ఇదిగో బాటిల్స్ ముందు పొయ్యి మీద పెట్టించి మిగిలిన పని స్టార్ట్ చేయాలంటే రైస్ వండుకోవాలి. పుదీనా రైస్. వాడు చూడు అసలు పాలు కూడా రోజు కొన్నా లేకపోయినా ఇగో ఈ బాటిల్స్ కడగడం, ఇల్లు తుడుచుకోవడం, 2 times A to Z అన్నీ చేసుకోవాలి. 2 times బాటిల్స్ కదా? అవును. 2 times కల్లా ఒకటే. అన్ని సార్లు బాయిల్ చేయకూడదు కదా. ఓకే. అంటే మనకి 2 పేర్లు ఉన్నాయి కదా. పేర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. మార్నింగ్ ఒక పేరు, సాయంత్రం ఒక పేరు వాడతాను అంటే నైట్కి. అయితే వాడు మాత్రం దొరికినవన్నీ నోట్లో పెట్టుకుంటాడు. పిచ్చి పనికిరాని అయ్యి ఏదో ఉండే ఉంటుంది. తపలు కొట్టరా, తపలు ఇచ్చానా తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాటిని వాయిస్తున్నాడు. బండికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా లేటు అవుతుంది.
ఏమవుతుంది? అని మ్హూ. రికి నువ్వేమన్నా ముచ్చట్లు చెప్పొచ్చుగా మనం అనుకుంటా. వాడి ముచ్చట్లు చెబితే అసలు నీ బ్లాగ్స్ కూడా చూస్తారు, వాడి ఏ చూస్తారు అందరూ. ఊనా నువ్వు మీ నాన్నలాగా బాబుడికాయ అయిపోయింది. అవరా బాబు, నాకన్నా కొన్ని కొంచెం పని తగ్గిద్ది. అప్పుడు మీ నాన్న బతుకులు ఆడుకున్నాం సార్ ఆ బ్లాగ్ ఏమన్నా ఎక్స్టెండ్ చేయండి అనేసి. నువ్వు వాగుతావు కాబట్టి నీరు పెట్టేయచ్చు డైరెక్ట్గా. చూసినా నెక్స్ట్ నీ మీద రుద్దుతా అంటాను తప్ప నేర్చుకుంటా అంటలా. పుట్టుకతో రావాలి వాగుడు. ఇప్పుడు మధ్యలో వచ్చేయమంటే ఎట్లా వచ్చేస్తుంది? ఇక వాటర్ అయితే పోస్తున్నా అబ్బాయి. ఇంకా అయితే హాఫ్ ప్రాసెస్ అయిపోయినట్టే. రైస్ వేసేస్తే ఫినిష్. సాల్ట్ అయితే మాల్కి వెళ్ళాం కదా, మన బొడ్డోడు మాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు చూసావా? మళ్ళీ వచ్చారా అంటుందా? కింద గాజులు ఇచ్చాము కదా, గాజుల కౌంటర్లా. అప్పుడు 2-3 సార్లు ఇటు ముద్దు పెట్టి బాయ్ బాయ్ అని చెప్పింది. మరి దిష్టి తిప్పినా వచ్చి నాకు అసలు దిష్టి తిప్పినా తిప్పి ఓకే వేస్తాను దానికి వెళ్ళి చూస్తే మళ్ళీ అప్పుడే మసలు ఇప్పుడు నీళ్ళు పోసి చెప్పాలి నువ్వు. ముసలమ్మ ఇంతకేదో డైలాగ్ కొట్టు చెప్పు ఒకసారి. ఏంటది? ఏంటది? పుదీనా రైస్ పుదీనా అని ఎందుకు అంటారు అని పొద్దున్నే కొనుక్కుంటారు కాబట్టి. ఇంతకేమన్నావు? పొద్దున్నే కోస్తారు కాబట్టి. మరి మళ్ళీ నీకు తెలుసా లేదా అని అడిగా. నీకు శేఖర్ భాష పనిచేసి వచ్చేసి. నిమ్మకాయలు ఇక్కడ ఏమంటారు తెలుసా? నిమ్మకాయలనే అంటారు కాదు, నింబు అంటారు. ఆల్రెడీ మొన్న నేను అడిగా, నీకు గుర్తుందో గుర్తులేదో, మొన్న నిమ్మకాయలు ఏమంటారు అని అడిగితే ఇక్కడ ఏమంటారు అంటే తెలియదు అన్న, నిమ్మకాయలనే అంటారు. అది ఆ సినిమాలో సునీల్ గారు చెప్తారు. వర్షంలోనా దేంట్లోనో, వర్షం కాదు అదంతా చార్మియాను, వర్షమే చార్మియా వర్షంలో కూడా త్రిషాను సారీ పౌర్ణమిలోనా ఈ డైలాగు లేడు. అయితే వర్షంలోదే ఇదేంటో తెలియదు అమ్మాయి. ప్రకాష్ రాజాను సునీల్ వీళ్ళంతా ఉంటారు. వాడు బంకులో పని చేస్తూ ఉంటాడు సునీల్ గడ సంథింగ్. వర్షంలోనే. ఏమంటే వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? తెలీదు ఏమంటారా? నిమ్మకాయలు ఎత్తుకితే దొరకందంటే ఏముండదు. రే మొత్తం ప్యాక్ చేసినారా? మొత్తం ఇందాక షూ కూడా వేసిండు. నేను తీసా మాల్లో. ఎందుకు ఇంట్రెస్ట్ వెళ్ళాలంటే లగేజ్ ఎక్కువైంది ఈరోజు, చాలా బరువు మోట. బియ్యం సీల్ తీసిన ఎందుకు బస్తా? బాస్మతి రైస్. బాస్మతి ఎందుకు అనేసి రోజు బిర్యానీ అంటే బాస్మతి అవుతుంది. ఏముంది నార్మల్ రైస్ వేస్తాను. బాస్మతి తెచ్చాను, ఇంక సర్దలేదు, సర్దుదాం. నాకు తెలిసి రేపు సర్దుటవేనా? ఇంకా రేపు సర్దాం. రేపు వీక్ ఆఫ్ తీసుకుందాం అనుకుంటున్నా. రేపు తీసుకుందాం. కుదిరించుకుంటే ఏం చేస్తాం? అట్లా కాదు, మేడం వస్తే పని ఉందంటే కదా. ఏం అర్థం కావట్లా. ఏముందిలే, రేపు కాకపోతే ఎల్లుండన్నా తీసుకొని నేను సర్దుకుంటాను. చూస్తా. మా ఆయనకైతే పెరుగు తాలింపు వేస్తేనే ఇష్టం. పుదీనా రైస్ వీటికి బిర్యానీ అయినా కన్ఫర్మ్ తాలింపు లేకుండా పెరుగు ఉండాల్సింది. ప్లెయిన్ పెరుగన్నా తింటాడు కానీ పెరుగు తినకుండా అసలు లేవడు. అది మధ్యాహ్నం అయినా అంతే, నైట్ అయినా అంతే. ఇంక ఇది కూడా అయిపోయింది. అయిపోయిందా? ఆవిరి వస్తే ఆవిరి కాదు, ఆవిరి పోతే. అదే ఆవిరి పోతే. రిక్కీ వీడికి మాత్రం ఈ డ్రెస్ భలే మ్యాచింగ్ అయింది. పైన దానికి కింద దానికి మ్యాచింగ్ అనుకోకుండా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది. ఏంటి తింటున్నారా? గ్యాప్ వచ్చి నోట్లో చూసినారా? చెత్త చదివి పెట్టుకోవటమే. కొరుకుతుండు. కొరుకురా. ఎంత జాగ్రత్త కింద పడకుండా కోసిన ఏడవసారి దొరికిద్ది అనగారికి అయితే. ఓకే అయితే టబ్బు పైన పెడదామంటే చూడట్లేదు అసలుకి వంటగదిలో. మూతలు ఉన్నాయన్న దేవాల. మూతలు ఉన్నది ఎత్తేనే పాడేసి వస్తాయి. ఆ బొక్కలు ఉన్నది ఎత్తేనే ఇటు ఏళ్ళు పెడతాడు బొక్కల్లో. అన్ని రకాల బాధలు ఉన్నాయి రిక్కి. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో కానీ ఈటీవీ విన్ లో కానీ ఇంకేమేమి ఉన్నాయి మనకు చెప్పు.
ఈటీవీ విన్లో వెబ్ సిరీస్లో ఉన్నాయి. ఈటీవీ విన్లో వెబ్ సిరీస్లో ఉన్నాయి పెట్టు. వీటిలో ఏమైనా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ మంచిగా ఉంటే కమెంట్ చేయండి, చూస్తాం కాసేపు. అవును, నెట్ఫ్లిక్స్ కూడా నెక్స్ట్ మంత్ నెట్ఫ్లిక్స్ తీసుకుంటా. ఊరెళ్ళి వచ్చా తీసుకుంటా. 200 రూపాయలు ఒక సినిమా పోయించినట్టు మనం. ఇది పెట్టి ఈటీవీ ప్లస్ పెట్టుకో. ఈటీవీయా? ఈటీవీ కిస్ ఇస్తున్నాడు మా అబ్బాయి. ఇవ్వ కిసి. అమ్మో చాలు ఇంకలే, చాలులే చాలులే. అమ్మ అమ్మ చాలేరా. అరే కొరికేలాగున్నావు, నువ్వు ముద్దేంటో కానీ అది కొరుకుతుండు ఇప్పుడు. కాస్త మర్చిపోయాను. ఇది కూడా గ్రీన్ లేటుడు పెద్దగా. ఒక్క నిమిషం పాస్ చేయి. ఈసారి పెట్టేస్తున్నా. యాక్చువల్గా ఈసారి ఎందుకంటే పుదీనా అంత ఫ్రెష్గా లేదు, అందుకే అంత ఫ్రెష్గా లేకపోయేలోపు అంతకుముందు పుదీనా ఆకులు పెద్దగా ఉండే. నాకు అది పెట్టు, కింద పెట్టు, ప్లేట్ కింద పక్కన పెట్టు. చెప్పు మీద ఎట్ట పెడతారు? వేడి వేడిదే పెరిగితే పగిలిపోదు. చాలు. నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే గిన్నెలో వెన్నలో నల్ల ద్రాక్ష ఏంటది అని కనుగుడ్లు అన్నమాట. ఇక ఈ రోజుటి పొడుపు కథ అయితే లాగేసి వదిలిపెడితేనే బ్రతుకు ఏంటది. మళ్ళీ అడుగుతున్నా, లాగేసి వదిలిపెడితేనే బ్రతుకు ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అయ్యా కొడుకులు చేరారు. మా అబ్బాయి గారు వెనక అద్దంలో చూసుకుంటాడు. నేనే వాళ్ళ నాన్నకి ఇచ్చేసాను, నాకు వద్దని చెప్పాను. నా దగ్గరికి అట్టను రావట్లేదు కాడు. ఇద్దరం పోటీ పడుతుంటే వాళ్ళ నాన్న దగ్గర పోతాడంట, అందుకనే నేను రావద్దన్నా. వద్దులే, తాడు ఉన్నాయి. హే రావరా రై, రావరా 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 రావరా. దేవరా కాదు, వరా 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 దావరా. బాయ్ రిక్లు. చెప్తున్నా చెప్పు. ముద్ది డాడీకి, ముద్ది కిస్. నాకు ఇచ్చావు ఇంతగా, డాడీకి కిస్. అబ్బా మళ్ళీ, అబ్బా మళ్ళీ మళ్ళీ మీసం గుచ్చుకుంటుందండి గడ్డం. ఖాళీ చోటు కొంచెం ఉంది ఇక్కడ. ఆడికి అక్కడ దొరికితే అక్కడే, నువ్వేమన్నా చోట ఎత్తాడే ఏంటి? అబ్బో నిద్ర వస్తుంది, పడుకోడు. అమ్మయ్యా, నాకు మంచం ఫ్రీ అయిద్దయ్యా. ఎంత మంచం ఉన్నా కూడా నువ్వు నా అతుక్కోని పడుకో. బాయ్ చెప్పు అందరికి. బాయ్ బాయ్. చెప్పరా నాన్న, నిద్ర వస్తుంది చెప్పరు.